నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ముందుగా తథాగత భగవాన్ బుద్ధునికి, పరమపూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. నా పేరు బేతాళ్ సుదర్శనం. నేను భారతీయ బౌద్ధ మహాసభ మరియు సమతా సైనిక దళ్ ఆంధ్రప్రదేశ్ విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు కుండలోని నీళ్లు తాగారని చితక బాదటం భారతదేశంలోనే చూస్తాం. ఎంత గొప్ప దేశమని విరవిగుతారు, ఎంత సంస్కృతి వైభవాలు. భారతీయులు రెండు చేతులు జోడించి నమస్కారం పెడతారు. ఎందుకంటే షేక్ హ్యాండ్ ఇస్తే మైలు పడతారని రెండు చేతులతో నమస్కారం ఇస్తారు. అంటే డోంట్ టచ్ మై హ్యాండ్స్, ఓ బ్రాహ్మణ్జీ, ఐ విల్ టచ్ యువర్ ఫీట్, మీ కాళ్ళను మొక్కుతాం. కళ్యాణ్ రహో అంటారు వారు. అంటే ఇంత వివక్షతాపూరితమైన భారతదేశంలో ఇంత ఘోరమైన పరిస్థితి ఉంటుందా? కుండలో నీళ్లు తాగాడని రక్తం వచ్చేటట్లు కొట్టాలా? హల్ద్వానీ ఘటన భారత సమాజానికి భయంకరమైన ప్రశ్న. భారతదేశం అభివృద్ధి చెందుతుందని, ప్రపంచానికి మార్గదర్శక దేశం అవుతుందని పాలకులు గొప్పలు చెప్పుకుంటున్న ఈ కాలంలో కూడా కుల వివక్షత సమాజాన్ని ఎంతో లోతుగా విషపూరితం చేసిందో ఉత్తరాఖండ్లోని హల్ద్వానీ ఘటన మరోసారి బయటపెట్టింది. ఒక పెళ్లి వేడుకలో కుండలోని నీళ్లు తాగినందుకు ఇద్దరు దళిత సోదరులపై జరిగిన అమానుషమైన దాడి కేవలం ఒక కుటుంబం పైన జరిగిన దుర్ఘటన మాత్రమే కాదు, అది భారత రాజ్యాంగం ప్రకటించిన సమానత్వాన్ని, ఆ విలువలపై జరిగిన బహిరంగ దాడి అని చెప్పవచ్చు. హల్ద్వానీ సమీపంలోని దేవల్ మల్లా గ్రామంలో జరిగిన ఈ ఘటనలో దళిత యువకులు పెళ్లికి వెళ్ళి డీజే సిస్టమ్ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. ఆ సందర్భంలో కొండలోని నీళ్లు తాగడానికి వెళ్ళిన రాకేష్ ఆర్యాపై పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు దాడి చేసినట్లు వార్తలు వచ్చాయి. నువ్వెవరు, ఇక్కడ ఏం చేస్తున్నావు అనే అవమానకరమైన ప్రశ్నలతో ప్రారంభమైన వివాదం కులద్వేషంతో నిండిన హింసకు దారితీసింది. తర్వాత అక్కడికి వెళ్ళిన శుభంపై గుంపుగా దాడి చేసి కులపరమైన దూషణలు చేస్తూ తీవ్రంగా కొట్టినట్లు బాధితులు చెప్పారు. ఈ ఘటన గురించి తెలుసుకొని అడ్డుకునేందుకు వెళ్ళిన ఉమేష్ తంతాపై కూడా ఇనుప రాడ్లతో దాడి చేసినట్లు బాధితులు చెప్పారు. అతని గొంతు నిలిమి చంపడానికి ప్రయత్నించారని బాధిత కుటుంబం ఆరోపిస్తుంది. ఈ దాడిలో ఒకరికి తీవ్రమైన గాయాలు కాగా మరొకరికి వెన్నెముక దెబ్బతిన్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ సంఘటన చదివిన ప్రతి మనిషి మనస్సుల్లో ఒక ప్రశ్న తలెత్తాలి. ఒక మనిషి దాహంగా నీళ్లు తాగితే అది నేరమా, లేక అతడు దళితుడు కావడమే అతని తప్ప? స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు గడిచిన భారత సమాజంలో కుల అహంకారం ఇంకా ఎంత బలంగా బతికి ఉందో ఇలాంటి సంఘటనలు తెలియజేస్తున్నాయి. రాజ్యాంగం సమానత్వపు హామీ ఇస్తున్నప్పటికీ ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా దళితులు బావుల్లో నీళ్లు తీసుకువెళ్ళడానికి, దేవాలయాల్లో ప్రవేశించడానికి, పెళ్లి ఊరేగింపుల్లో గుర్రంపై కూర్చోవడానికి కూడా ప్రతిఘటనలు ఎదుర్కొంటున్నారు. ఇది ఒక్క హల్ద్వానీ సమస్య కాదు. దేశ చరిత్రలో కారంచేడు, చుండూరు, ఖైర్లాంజీ, హత్రాస్ వంటి ఎన్నో ఘటనలు దళితులపై నిరంతరం జరుగుతున్న వ్యవస్థీకృత హింసను ప్రపంచానికి చూపించాయి. మీసం పెంచుకున్నాడని, చెప్పులు వేసుకొని నడిచాడని, ప్రేమించాడని, పాఠశాలలో ముందు బెంచీల్లో కూర్చున్నాడని దాడులు జరిగిన దేశం మనది. ఈ పరిస్థితులు కేవలం కొన్ని వ్యక్తుల మనస్తత్వాన్ని మాత్రమే కాదు,
శతాబ్దాలుగా కొనసాగుతున్న కుల ఆధారిత ఆధిపత్య భావజాలాన్ని, మతపరమైన హిందూ భావజాలాన్ని కూడా బహిర్గతం చేస్తున్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా సమానత్వానికి చట్టబద్ధ హామీ ఇచ్చిన సమాజం ఇంకా మనువాదపు సంఖ్యలను పూర్తిగా తెగకొట్టలేదు, బయటపడలేదనే చేదు వాస్తవం ఇలాంటి ఘటనల ద్వారా బయటపడుతుంది. రాజకీయ ప్రజాస్వామ్యం వచ్చినా సామాజిక ప్రజాస్వామ్యం ఇంకా దూరంగానే ఉంది. బాబాసాహెబ్ చేసిన హెచ్చరిక ఈరోజు మరింత సత్యంగా కనిపిస్తుంది. హల్ద్వానీ ఘటనలో బాధ్యులపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవడాన్ని, అత్యవసర బాధిత కుటుంబానికి భద్రత కల్పించడంతో పాటు వేగవంతమైన న్యాయ ప్రక్రియ ద్వారా నిందితులను శిక్షించాలి. కేవలం చట్టపరమైన చర్యలు మాత్రమే సరిపోవు. సమాజంలో కుల ద్వేషాన్ని పెంచే భావజాలంపై చైతన్యపూర్వక పోరాటం అవసరం. మన దేశం నిజంగా నాగరిక సమాజంగా మారాలంటే రోడ్లు, భవనాల సాంకేతిక అభివృద్ధి మాత్రమే సరిపోవు. మనిషిని మనిషిగా చూడగలిగే సంస్కారం పెరగాలి. కులం కాదు, మానవత్వమే మనిషి విలువను నిర్ణయించే రోజు రావాలి. లేదంటే హల్ద్వానీ లాంటి ఘటనలు నిరంతరం మళ్ళీ పునరావృతం అవుతూనే ఉంటాయి. ఒక కుండలోని నీళ్లు తాగినందుకు మనుషుల రక్తం కారే దేశాన్ని నిజమైన ప్రజాస్వామ్య దేశమని ఎలా పిలవగలం? ఇక్కడ సంస్కృతి, నాగరికత గొప్పదని ఏ విధంగా ప్రకటిద్దాం? సోది కబుర్లు చెప్పబాకండి. విదేశాలకు వెళ్ళి ఎంతో ఆదర్శవంతమైన దేశం అని ప్రకటనలు చెప్పబాకండి. చాలా బాధ కలుగుతుంది. హిందూ మతోన్మాదంతో, కులోన్మాదంతో మీరు చేస్తున్న చేష్టలు ప్రపంచాన్ని, మానవత్వాన్ని సిగ్గుపరుస్తున్నాయి. ఈ విషయాల మీద కనువిప్పు కలగాలని, వీటి నుంచి కుల సంఖ్యలను తెంపుకొని భారతీయులందరూ ఆదర్శ పురుషులు అవ్వాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై రాజ్యాంగం. ఈ బహుజన యుద్ధ బేర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మన కుటుంబ సభ్యులందరికీ తెలియజేస్తారని విజ్ఞప్తి చేస్తున్నాను.